ఏంటి విజయోత్సవాలను ప్రభుత్వం అంటా ఉంది. అలా గిరిజన భూములు కావచ్చు, చేస్తున్న పాలన కావచ్చు ఎట్లా చూస్తారు ఇదంతా? 6 హామీలు, అబద్ధ హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డి కనీసం హామీలు అమలు చేయకుండా సొంత అల్లుడు కోసం, ఢిల్లీకి ముడుపులు కట్టడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజాపాలన పేరుతో ప్రజల్ని హింసించడం ఈ ప్రభుత్వం ధ్యేయంగా మారుతుంది. అమాయక గిరిజన రైతుల భూములు లాక్కొని ఈ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుంది. అంటే ఎట్లా చూస్తావు ఇయాల ధర్నా కావచ్చు, బీఆర్ఎస్ అండగా గిరిజనులకు ఉంటా అంటుంది. మొన్న పర్మిషన్ ఇవ్వలేదు. దాంతోపాటు కేటీఆర్‌ని అడ్డుకుంటామని ఇప్పుడు ఒక సవాల్ విసిరారు. ఇవన్నీ ఎట్లా? మానుకోట ఈ జిల్లాకు ఒక చరిత్ర ఉంది. రాళ్లకు యుద్ధాన్ని నేర్పిన చరిత్ర ఉన్న ఈ జిల్లాకి ఇలాంటి తాటాకు చప్పులకు భయపడేది లేదు. రైతులు, గిరిజన సోదరులు ఈ ధర్నాకు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. తర్వాత బీఆర్ఎస్ సంబంధించి లేకుండా చేస్తా అంటున్నాడు. రేవంత్ రెడ్డి పిచ్చి ఆలోచన. కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని సాధించిన నేత కేసీఆర్ని తుడిచిపెట్టడం అనేది రేవంత్ రెడ్డి తాత ముత్తాత వాళ్ళ తాత జేజమ్మదికి ఉన్న కేసీఆర్ ఎంట్రుకు కూడా పిక్కలేరు. మరి ఆనవాళ్ళు తీసేస్తా ముఖ్యమలోని ఆనవాళ్ళు రేవంత్ రెడ్డి తర్వాత పావురాలగుట్టలో పావురం అయిపోయినట్టు రేవంత్ రెడ్డి ఆనవాళ్ళే ఈ రాష్ట్రంలో తుడిచిపెట్టుకొని పోతాయి. 1 ఇయర్ పాలన, నిర్బంధాలు, ఆంక్షలు, ప్రజాపాలన పేరుతో మోసకారి హామీలతోని 420 420 హామీలతోని అబద్ధపు ప్రచారాలతోని ఈ ప్రభుత్వం నడుస్తుంది. విజయోత్సవాలు జరుపుకోవాల్సింది వాళ్ళు. నిజంగా జరపాలంటే దశదిన కర్మ లాంటిది ఏమైనా జరుపుకోవాలి. అలాంటి తప్ప ప్రజల్లో ఏ వర్గం కానీ, ఏ కుటుంబం కానీ, ఏ వర్గం కానీ, ఏ కుటుంబం కానీ ఈ ప్రభుత్వంలో సంతోషంగా లేదు. ఉద్యోగాలు ఇవ్వలేదు బ్రదర్. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చిండు. 50,000 ఉద్యోగాలు అనేది డ్రామా. 55,000 ఉద్యోగాలలో కనీసం 35,000 ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చినవి. కేసీఆర్ దమ్ముంటే రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తున్నా. ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చిండు, ఎక్కడ ఎగ్జామ్ పెట్టిండో దమ్ముంటే సవాల్ చేయమను, చూపిమను. ఎక్కడ ఏ ఎగ్జామ్ పెట్టిండు బ్రదర్? ఏ ఎగ్జామ్ పెట్టలేదు కదా. గతంలో కేసీఆర్ గారికి పెట్టిన ఎగ్జామ్లో నోటిఫికేషన్ కేసీఆర్ ఇచ్చినవి. వాటికి నియామక పత్రాలు ఇచ్చిన ఇన్ని ఉద్యోగాలు అని చెప్పడం సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడమే కదా బ్రదర్. అంతే కదా. జనాలు అంటే ఎలా ఉందంటే అన్నీ వస్తున్నాయి. ఇంకా రేవంత్ రెడ్డి వస్తే కొంచెం ఇంకెక్కువ ఉంటుంది అనుకొని చెప్పి రైతు బంధు అన్నీ పెంచుతా, మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పి అబద్ధ ప్రచారాలు చేసిండు. అదే విధంగా ఇస్తారనుకొని జనాలు మోసపోయారు బ్రదర్. మోసపోయారు, 100% మోసపోయారు. 11 నెలల పాలనలో ఇంత దరిద్రపు కొట్టు పాలన, ఇంత దరిద్రపు కొట్టు మన దేశంలో ఏ సీఎం కూడా ఇంత వ్యతిరేకత రాలేదు బ్రదర్.